వెల్కమ్ బ్యాక్. చాలామంది కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హెరోన్స్ ఫార్ములా అడుగుతున్నారండి. ఈరోజు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హెరోన్స్ ఫార్ములా నేను డిరైవ్ చేస్తాను, చూద్దాం. దిస్ ఈజ్ వన్ ట్రయాంగిల్ ఏ బి సి. యాంగిల్ ఏ ఆపోజిట్ సైడ్ ఈజ్ స్మాల్ ఏ. Angle B opposite side is small b. This vertex C opposite side is small c. We know that S is equal to A plus B plus C by 2. S is a semi-perimeter of a triangle. 2S is equal to perimeter of a triangle. అంటే 2S is equal to A plus B plus C. ఇది మనకు తెలుసండి. ఇంకా హెరోన్స్ ఫార్ములా ఏంటంటే మనం డిరైవ్ చేయాల్సినటువంటిది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ S into S minus A into S minus B into S minus C. First of all, this triangle, ఈ ట్రయాంగిల్లో మనం చూసినట్లయితే A opposite side, angle A opposite side is small a, angle B opposite side is small b, angle C opposite side is small c. Draw a perpendicular line. ఎందుకంటే మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాబట్టి మనం హైట్ అనేటువంటి దాన్ని మనం కూడా చూజ్ చేసుకోవాలండి. కాబట్టి ఇది హైట్. ఈ B2 ఇక్కడికి ఉండేటువంటి ఈ డిస్టెన్స్ని నేను D అనుకుంటున్నాను. ఈ టోటల్ డిస్టెన్స్ B2C వాల్యూ ఈజ్ స్మాల్ ఏ. సో వాట్ ఈజ్ DC? టోటల్ ఏ, ఈ డిస్టెన్స్ B. కాబట్టి A minus D. Now we observe in triangle ADB. By Pythagoras theorem, this is one right angle triangle. Hypotenuse whole square equals side square plus side square. So C square is equal to H square plus D square. So H square equal to C square minus D square. Equation number 1. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఇక్కడ H square is equal to C square minus D square. Now in triangle ADC, B square is equal to H square plus A minus D హోల్ స్క్వేర్. ఇక్కడ మనం H స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందో చూసినట్లయితే B స్క్వేర్ మైనస్ A మైనస్ D హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి B స్క్వేర్ మైనస్ A మైనస్ D హోల్ స్క్వేర్ అంటే A స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ మైనస్ 2AD. దీన్ని B స్క్వేర్ మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్ A స్క్వేర్ minus D square minus 2A minus into minus plus అండి. ఇది H square value. This is equation number 2. We observe from 1 and 2. First equation H square is equal to C square minus D square. ఇక్కడ H square equal to B square minus A square minus D square plus 2AD అనేటువంటి వాల్యూ వచ్చింది. కాబట్టి ఈ రెండు వాల్యూస్ కూడా ఈక్వల్ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేద్దామండి. ఫ్రమ్ 1 and 2. ఫ్రమ్ 1 and 2 వాట్ ఈజ్ 1? C square minus D square is equal to second one B square minus A square minus D square plus 2AD. ఇక్కడ D square get cancel. D square minus D square get
క్యాన్సిల్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ad. 2ad. Here d want. So c square minus b square plus a square by 2a. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సి స్క్వేర్ అలాగే ఉండదండి. ఇక్కడ ఉన్నటువంటి బి స్క్వేర్ ఇటువైపు వస్తే మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ వాల్యూ షిఫ్టెడ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ 2ad ఈక్వల్ 2ad అనమాట. 2adలో d కావాలి కాబట్టి 2a అనేటువంటిది dని మల్టిప్లై చేస్తుంది. షిఫ్టెడ్ టు అదర్ సైడ్ డివైడెడ్ బై 2a. సో d ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2a. ఈ వాల్యూని మనం ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ నెంబర్ 1లో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అండి. డి స్క్వేర్ అంటే ఈ డి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు సి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అంటే సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఇలా రాసుకోవచ్చు అండి. సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2a అంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ముందు రాసాం అన్నమాట. కాబట్టి సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2a. ఈ వాల్యూని ఇలా కూడా రాయొచ్చు అనమాట. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2a. b ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2aని మనం ఎలా రాసామంటే ఈ ఏ స్క్వేర్ ఇటు రాసాం, బి స్క్వేర్ ఇటు రాసామండి. ఇప్పుడు ఏమైందో జాగ్రత్త చూడండి. d ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2a హోల్ స్క్వేర్. Here c square minus this is x square minus y square formula. x square minus y square formula is x plus y into x minus y. మనకు తెలుసండి ఈ ఫార్ములా. కాబట్టి దీన్ని విడివిడిగా రాయాలి ఇప్పుడు. కాబట్టి c ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2a ఇంటూ సి మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2a. LCM is 2a. 2ac plus c square plus a square minus b square. ఈ వాల్యూ అండి. రెండో వాల్యూ ఈ వాల్యూ చూద్దాం. ఇంటూ 2ac minus c square minus a square plus b square by 2a. Here 1 by 2a ఇక్కడ ఉన్నటువంటి 2a ఇక్కడ ఉన్నటువంటి 2a మనం కామన్ తీసామంటే 1 by 4a square. 1 by 2a into 2a 4a square అండి. ఇప్పుడేం మిగిలిందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. దీని వాల్యూ 2ac ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ కింద రాస్తున్నానండి నేను 2ac మైనస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ ఫార్ములాస్ ఎలా వస్తాయో చూద్దాం. 1 by 4a square. దిస్ ఈజ్ హెచ్ స్క్వేర్ వాల్యూ అండి. 1 by 4a square c square plus a square plus c square plus 2ac అంటే దిస్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ a plus c whole square minus b square into ఈ వాల్యూ చూసినట్లయితే b square minus a minus c
b square minus a minus c. Here 1 by 4a square, a square minus b square ఫార్ములానే ఇది కూడా. ఇది ఒక x, ఇది ఒక y అనుకుంటే x square minus y square. What is formula of x square minus y square? X plus y into x minus y. So a plus c plus b into a plus c minus b into ఈ వాల్యూ అండి b plus a minus c into b minus a plus c. 1 by 4a square. మనకి ఫార్ములా తెలుసండి, 2s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అనేటువంటి వాల్యూ తెలుసు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే a ప్లస్ b ప్లస్ c మైనస్ 2c, బోత్ సైడ్ 2cని సపరేట్ చేసాం అనుకోండి, 2s మైనస్ 2c, 2s కామన్, s మైనస్ c ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే a ప్లస్ b మైనస్ c. ఇవి ఒకటి మనం గుర్తుపెట్టుకుంటే అన్నీ కూడా ఈజీగా రాయగలమండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, a ప్లస్ b మైనస్ c ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఎస్ మైనస్ సి. అంటే ఏదైతే మైనస్లో ఉంటుందో ఎస్ మైనస్ ఆ వాల్యూ అనమాట. కాబట్టి ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 2s. నెక్స్ట్ a ప్లస్ c మైనస్ b అంటే 2 ఇంటూ ఎస్ మైనస్ b. ఈ వాల్యూ వచ్చేసరికి 2 ఇంటూ ఎస్ మైనస్ సి. ఈ వాల్యూ 2 ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ ఏ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనం అక్కడ 1 by 4a స్క్వేర్ ఇదంతా కూడా ఒక బ్రాకెట్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దామండి. ఈ వాల్యూని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా కూడా హెచ్ స్క్వేర్ వాల్యూ. 1 2 3 4 4 2s ఉన్నాయండి. 4 2s ఉన్నాయి కాబట్టి 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. 16 by 4a square, 16 by 4a square, s into s minus a into s minus b into s minus c. 4 1s are 4, 4s are. So 4 by a square, 4 by a square, s into s minus a into s minus b into s minus c. This is h square. So take a root on both sides. h is equal root of 4 by a square into s into s minus a into s minus b into s minus c, s minus c. So h is equal root 4 అంటే 2 అండి, 2 by a square అంటే a, root of s into s minus a into s minus b into s minus c, s minus c. మనకు తెలుసండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ BH, ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హైట్ వాల్యూ వచ్చేసిందండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇందాక ట్రయాంగిల్ చూసాం, ఎలా ఉంది, ఆపోజిట్ వర్టెక్స్. ఇది హెచ్ అండి, ఇది ఏ, ఇది ఏ, బి సి, ఇది స్మాల్ బి, ఇది స్మాల్ సి. హెచ్ వాల్యూ వచ్చేసింది. హెచ్ వాల్యూ వచ్చేసరికి ఎస్ బై 2 by a into root of s into s minus a into s minus b into s minus c. బేస్ ఇక్కడ మనకి ఏదైతే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండిద్దో దానికి ఉండేటువంటిది బేస్ అది, కాబట్టి బేస్ వాల్యూ ఏ. సో దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఏ అండి, ఏ ఇంటూ హైట్, 2 by a into root of s into s minus a into s minus b into
ఎస్ మైనస్ సి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ క్యాన్సిల్, టూ క్యాన్సిల్ అండి. సో రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇదేనండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హెరోన్స్ ఫార్ములా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం హెచ్ వాల్యూ రూట్ 2/a ఇంటూ ఎస్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. కాబట్టి ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. హెన్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హెరోన్స్ ఫార్ములా proved. హెరోన్స్ ఫార్ములా మనం డెరైవ్ చేసాం కాబట్టి దీంతో మనకి వీడియో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచ్.